మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. పులి కన్నులో ఒక కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయక దాదాపు 45 రోజులు, దాదాపు 2 నెలలు అయింది. మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేకపోవడం, ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో ఉండటం చాలా కాలం, ఆ తర్వాత ఆమె కాలధర్మం చెందడం, ఇలా వ్యక్తిగత కారణాల వల్ల చాలా రోజులుగా మీకు దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇవాళ నుంచి కార్యక్రమం మొదలు పెడుతున్నాను. నేను వచన కవిత నిర్మాణ కళ గురించి దాదాపు ఒక 12 ఎపిసోడ్లు చేశాను. ఆ శీర్షిక కింద కాకుండా కూడా మంచి మంచి వచన కవితలు నా దృష్టికి వచ్చినప్పుడు నేను వచన కవితల్ని నా మిత్రులందరికీ కూడా పరిచయం చేస్తూనే ఉన్నాను. ఈ క్రమంలోనే నేను దాదాపు చాలా పత్రికల్లో వచ్చేటటువంటి వచన కవితలను, ఆధునిక కవితలను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ కవిత ఉందో కూడా అక్కడ చూడటం నాకు ఇష్టం. ఆ కవిత బాగా నచ్చినప్పుడు అతని నెంబర్ కింద ఉంటే, ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా ఈ కవిత చాలా బాగుంది అని చెప్పడం కూడా నాకు మంచి అలవాటు. ఇది ఇవాళ వివిధలో ఒక కవితని అలా చూసి ఆ కవికి ఫోన్ చేసి చాలా బాగుందండి అని చెప్పి అభినందించాను. ఆ కవిత మహాసాంద్రం. చాలా బాగా నచ్చింది. దాన్ని నచ్చడానికి కారణం అందులో వస్తువు, నిర్మాణము, శైలి, ఈ మూడు కారణాలు. వచన కవిత మొదటి పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రకరకాల పరిణామాలు చెందుతూ వచ్చింది. వస్తువులో కానీ, శైలిలో కానీ, నిర్మాణంలో కానీ కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఇవన్నీ నేను పరిచయం చేస్తూనే ఉన్నా. మనకి తెలుగు పత్రికలు అన్నింటిలో కూడా ఆంధ్రజ్యోతి వివిధ సాహిత్యం పుట దాదాపు కొన్ని దశాబ్దాలుగా చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నది. మంచి సాహిత్య విమర్శకు ఒక వేదికగా ఉన్నది. మంచి కవిత్వానికి ఒక వేదికగా ఉంది. కవిత్వ చర్చలకు ఒక ప్రతిభావంతమైన, బలవంతమైన, ఒక బలీయమైన వేదికగా ఈ వివిధ నిలబడింది. నేను వివిధని తప్పనిసరిగా చూస్తూ ఉంటాను. అందులో మంచి కవితలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. ఈ క్రమంలోనే ఇవాళ అంకం మనోహర్ అనే ఆయన గారు ఒక కవిత రాశాడు. మహాసంద్రం అనే కవిత రాశాడు. ఆ కవిత నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నా మిత్రులతోటి దాని పట్ల నా అనుభూతిని పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇందులో వస్తువు ఏంటంటే నగర జీవితం. మనకి కుందుర్తి ఆంజనేయులు గారి నగరంలో దాని గురించి, నగరంలో వానట్లాంటి కవితల దగ్గర నుంచి తీసుకొని మధ్య మధ్యలో ఎక్కడో ఒకటి అక్కడక్కడక్కడ తప్ప, ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆధునికుల్లో ఆశారాజు ఇలాంటి వాళ్ళు మనకి అక్కడక్కడ ఇంకా కొంతమంది యువకులు నగర జీవితాన్ని గురించి వర్ణించారు. కానీ నగర జీవితం కంటే కూడా నోస్తాలియాకి సంబంధించి, గ్రామీణ జీవితానికి సంబంధించి, వేరు వేరు వృత్తులకు సంబంధించినటువంటి విషయాలు, కవితలు మనకు చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పటికీ కూడా యువకులలో అనుభూతి ప్రధానమైనటువంటి దానికి, ప్యూర్ పోయిటరీకి ఇంపార్టెన్స్ ఇచ్చే కవితలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక వస్తువును పెట్టి దాన్ని అప్లై చేసి, నిజ జీవితాన్ని అప్లై చేసి వచ్చేటటువంటి కథల కన్నా కూడా ప్యూర్ పోయిటరీ ఎక్కువగా మనకు రాస్తూ ఉన్నారు. అంటే అనుభవజ్ఞులైనటువంటి కవులు సామాజిక అంశాలు తీసుకొని దాన్ని మంచి వచన కవితగా మరిచే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ సీనియర్లు కొంతమంది ప్యూర్ పోయిటరీ వైపు ఎందుకో జాస్ పెడుతున్నారు. ప్యూర్ పోయిటరీ అంటే ఒక సార్వకాలీనమైన కొన్ని అనుభూతుల గురించి మాట్లాడటం, ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో మనకి నగర జీవితంలో, అందులో ఆయన చెప్పని కూడా చెప్పాడు, మైత్రివనం అని. మైత్రివనం అంటే అమీర్పేటకి అన్ని వలస పక్షులే వస్తుంటాయి. వలస పక్షులు అంటే ఎక్కడెక్కడ నుంచో వేరు వేరు జిల్లాల నుంచి, సర్కారు జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి, అటు ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది యువకులు గంపెడు ఆశలతోటి అమీర్పేటకు వచ్చి, అమీర్పేటలో కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని, అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకొని అమెరికాకు వెళ్ళిపోయి రెక్కలు కట్టుకొని అమెరికా వెళ్ళేటటువంటి కళలతోటి అమీర్పేటకు వచ్చి అక్కడి నుంచి నేర్చుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంక్లిష్టమైన జీవితం ఎలా ఉంటుందో ఈ కవితలో చాలా ప్రతిభావంతంగా వర్ణించాడు ఆయన అంకం మనోహర్. ఆ కవితని మీకు కొంత పరిచయం చేస్తాను. అందులో ఉన్న కొన్ని ప్రతీకలని కొంత గమ్మత్తుగా తీసుకుంటాడు ఆయన. కొన్ని సాంప్రదాయకమైనటువంటి ప్రతీకలు తీసుకుంటాడు.
అట్లాగే చాలా ఆధునికమైనటువంటి అభివ్యక్తులు కూడా తీసుకుంటాడు. కొంత చదివితే అక్కడక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అంటే వచన కవితకి దండాన్వయము ప్రతిపదార్థాలు తాపితే అంత వరస్ట్ పని ఇంకోటి లేదు. ఒక అనుభూతిని ఎలా ఉండదో పంచుకోవటం అన్నది చాలా బాగుంటుంది. ఉదయాన్నే ముక్కున కరుచుకొని సైబీరియన్ పక్షులు కొన్ని సమూహాలుగా ఇక్కడి పిట్టగూళ్ళలో వాలి తెలియని తపమేదో ఆచరిస్తాయి. ఈ సైబీరియా పక్షులు అంటే ఇంతకు ముందు నేను చెప్పిన ఆ యువకులే. సూర్యుడి రాక్కంటే ముందే ఇక్కడ రంగుల హరివిల్లులు తూర్పు పడమరల మధ్య లోలకాలై కదులుతూ ఉంటాయి. అమెరికా పోయి స్థిరపడాలనేటటువంటి ఆ ఆశా జీవితం ఇక్కడ అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ రంగంలో కడుగు పెట్టేటటువంటి తొలి అడుగు, ఈ తొలి అడుగు ఆ కలల అడుగు రెండింటి మధ్యలో లోలకంలాగా కదులుతూ ఉంటారట. అది కాలధర్మం తెలియని కోకిలలు. ఇక్కడ చూడండి, కాలధర్మం అంటే మనకు వేరే అర్థం ఉంది. కాలధర్మం చెందడం అంటే చచ్చిపోవటం. ఆ పదానికి వేరే అర్థాన్ని ఆపాదించి కవిత చెప్పాడు ఇక్కడ కవి. ఇది కవికి ఉన్న ప్రతిభకు గుర్తు అనమాట. కాలధర్మం తెలియని కోకిలలు. ఇక్కడ కాలధర్మం అంటే అర్థమవుతుంది. కాకిగూళ్లపై వాలి రెక్కలు మోసుకుంటాయి. చిగురు మోముల అభిసారికలు అబద్ధాలను పొట్లం కట్టుకొని సత్యంతో పాటు కొన్ని జ్ఞాపకాలను, కొన్ని వెచ్చని అనుభూతులను ఊహల కొక్కానికి వేలాడదీసిన కొత్త లోకం వైపు అడుగులు వేస్తాయి. పల్లె కొలనులో విరిసిన కలువరేకులు కొన్ని మెటఫర్. పల్లె కొలను ఇక్కడి పూటకోళ్ల ఇండ్లల్ల గాలిమేడలు కడుతూ మృగతృష్ణల దిక్కు పరుగులు పెడతాయి. మృగతృష్ణే వాళ్ళ కళ. ఒక కథను, వ్యధను మోసుకొని ఇక్కడ వాలే ప్రతి వలస పక్షి రెక్కల మీద నిత్యం ఆకలి శత్రువుతో యుద్ధం చేస్తున్న జాడలు. మధ్యతరగతి మజ్బూరీలు. మజ్బూరీ అనే మాట బాగా సరిపోతుంది. దీనికి తుల్యమైన ఇంకే మాట పెట్టినా ఇంత ఎఫెక్ట్ దానికి రాదు, ఇంత ఫోర్స్ రాదు దానికి. మజ్బూరీలు కొత్తలు నిండిన కీసలు, ఇనప గజ్జల పాదాలు. ఈ ఇనప గజ్జల తల్లిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇనప గజ్జల పాదాలని చెప్పడం అన్నది మళ్ళీ ఒక ప్రసిద్ధమైన పౌరాణికమైనటువంటి ఒక ప్రతీకని ఇక్కడ తెచ్చి వాడటం అనమాట. కాళ్లను అతికిన చక్ర దేహాలు సమిష్టిగా 5 రూపాయల అన్నం డబ్బా కాడ 2 పూటల ఆకలై ఎదురు చూస్తాయి. గాలి తెరలపై అలరించాలని ఊహల్లో తేలే కీచురాళ్ళు సారథి వాకిలికి తారల తోరణాలు కడతాయి. సారథి వాకిలి అంటే సారథి స్టూడియోస్ అనమాట. అది దానికి ఎదురుగానే ఇదంతా ఈ ప్రపంచం అంతా ఉంటుంది. కళ్ళను చూసి చదవగలిగితే చాలు, ప్రతి కంటిలో సుడి తిరుగుతున్న నది రెప్పల తీరం దాటుతూ ఏదో ఎలిజీని చెబుతుంది. చాలా చక్కగా ఉంది ఈ అభివ్యక్తి. బతుకేడ్చడానికి ఇక్కడ మనిషి చేసే పోరాటం సహస్ర బాహువులతో, సహస్ర శీర్షాలతో విశ్వరూపం ప్రదర్శిస్తుంది. మళ్ళీ ఈ ప్రతీక చూడండి. సహస్ర బాహువులు, సహస్ర శీర్షాలు. ఇది ఎవరు ఒక మనం మంత్రపుష్పం చెప్పేటప్పుడు వచ్చేటటువంటి విశ్వరూపాన్ని గురించి, విష్ణుమూర్తిని గురించి దాన్ని చెప్పేటటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. సహస్ర బాహువులతో 1000 చేతుల కాపు అని గుర్రం జాషువా అంటాడు. 1000 చేతుల కాపు వేగిరించ ఆ బానిస పనిలోకి వెళ్ళిపోయాడని చెప్తాడు చివరిలో గబ్బిలంలో. ఆ 1000 చేతుల కాపు ఈయన ఎవరు? సూర్యుడే. సహస్ర బాహువులని ఈయన అన్నాడు. సహస్ర శీర్షాలతో విశ్వరూపం, దాన్ని మళ్ళీ ఇక్కడ ధ్వనిస్తాడు. ఆ విశ్వరూపం ధరించేది ఏంటి? ఆకలి. కళ్ళను చదవగలిగితే చాలు, ప్రతి కంటిలో సుడి తిరుగుతున్న నది అది. సాఫ్ట్వేర్ పరుగులు, వేడి వేడి దోశల పెంకలు, నోరూరించే పండ్ల రసాలు, ప్రాణాలు లేచి వచ్చే 10 రూపాయల ఇరానీ ఛాయలు, 10కి 5కి పానీపూరీలు, ఫిలిం నగర్ పిలుపులు, పుష్పక విమానాలు, తెగిన చెప్పులతో కరచాలనం చేసి జీవితాన్ని కట్టుకునే చెట్టు కింద అభాగ్యుడు. తెగిన చెప్పులతో కరచాలనం చేసి, చక్కటి అభివ్యక్తి. సంధ్యారాగాలు, చెట్టు కింద అభాగ్యుడు. చేతులు చాచే 3 కాళ్ల సంధ్యారాగాలు. 3 కాళ్ల సంధ్యారాగాలు. మలిసంధ్యలో ఉన్నటువంటి వ్యక్తి రాగం అన్నమాట అది.
ఉల్లిగడ్డల బండ్లు, 100కి 5 కిలోల ఉల్లిగడ్డల బండ్లు, అఫిడవిట్ల అడ్వకేట్లు, అదునుకై ఎదురు చూసే కన్యాశుల్కం గిరీశాలు, వీళ్ళంతా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. రెప్పవాల్చే రుద్రనేత్రం, నలువైపులా మోహరించిన చతురంగ బలాలు, ఆ పైవన్నీ నలువైపులా మోహరించిన చతురంగ బలాలు వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయన్నమాట, ఈ వలస పక్షుల మీద. అర్ధరథులు, అతిరథులు, మహారథులతో చౌరాస్తా, మైత్రివనం చౌరాస్తా. ఒకటా రెండా, ఎగిసిపడే సమస్త చైతన్య వీచికతలను గర్భీకరించుకున్న తల్లి ఒడి, వేల బతుకుల ప్రవాహాలకు ఊపిరిపోసే మహాసంద్రమే మైత్రివనం. ఆ మైత్రివనం అమీర్పేట చుట్టుపట్ల ఉన్నటువంటి ఈ ఆశావహ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అమెరికా డాలర్ కలలు కని ఆ నిరుద్యోగుల జీవితాన్ని, నగర జీవితాన్ని చాలా ప్రతిభావంతంగా ప్రదర్శించింది ఈ కవిత. చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి కవితలను నా మిత్రులకు అప్పుడప్పుడు నేను పరిచయం చేసుకుంటూ ఉంటాను. అయితే నిర్మాణపరంగా లేకపోతే కొత్త టెక్నిక్ చెప్పే విషయంలో ఇందులో పెద్ద అంత చెప్పుకోవాల్సిన ఏం లేదు. కానీ అభివ్యక్తిలో మంచి అభివ్యక్తి, కొత్త అభివ్యక్తులు తీసుకురావడం, కొన్ని కొత్త ప్రతీకలు చెప్పడం, కొత్త అర్థాలను ఆరోపించడం, ఈ పని చాలా చక్కగా చేశాడు కవి. ఈయన ఎవరో నాకు తెలియదు. నాకు తెలియని చాలామంది కవులను నేను నా ఛానల్లో పరిచయం చేశాను. ఈయన ఎవరో నాకు తెలియదు. తర్వాత ఫోన్ చేసినప్పుడు చెప్పారు, ఆయన వికారాబాద్లో డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారని, ఇంగ్లీష్ పాఠాలు చెప్తారని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని ఆయన చెప్పాడు. అంకం మనోహర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా ఛానల్ ద్వారా మీ కవిత్వాన్ని 10 మందికి నా అనుభూతితో పనిచేయటువంటి అవకాశం రావడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఈ వీడియో ఎక్కువ మందికి ఉచితంగా చేరుతుంది. నమస్తే.